నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్. ఈ వీక్ పరంగా అంటే మార్చి నెలలో వచ్చినటువంటి గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ ఏ ఉన్నాయి. సో గవర్నమెంట్ ద్వారా ఉన్నతి స్కీమ్ కోసం, అంటే ఉన్నతి స్కీమ్ ఎందుకోసం అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చేయడం కోసం నిధులు అనేవి కేటాయించడం జరిగింది. ఏ స్కీమ్ కింద అంటే ఉన్నతి స్కీమ్ అనమాట. ఈ ఉన్నతి స్కీమ్ ద్వారా మన యూనియన్ క్యాబినెట్ వాళ్ళు ఎంత అమౌంట్ కేటాయించారంటే 10,037 కోట్ల రూపాయలు అనేవి ఈశాన్య ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది. ఆ స్కీమ్ పేరు వచ్చేసి ఉన్నతి స్కీమ్ అనమాట. అండ్ యూనియన్ క్యాబినెట్ వాళ్ళు మన భారతదేశానికి స్వంతంగా సొవెరెన్ ఏ అని చెప్పుకున్నాం. సో అది కూడా మన దగ్గర వీడియో ఉంది, మన ఛానల్లో ఒకసారి చూడండి. సొవెరెన్ ఏఐ అంటే మన దేశానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొని రాబోతున్నారు. అందుకోసం 10,372 కోట్ల రూపాయలు అనేవి కేటాయిస్తున్నట్లుగా క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకో న్యూస్ అనమాట. మై యువ స్కీమ్, మై యువ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కొత్తగా ఏవైతే ఏమైనా ఎంటర్ప్రైజెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారో ప్రాజెక్టులు అనేవి, వాటిని మెరుగులోకి తీసుకొని రావడం కోసం, వాళ్ళకి చేయూత అనేది అందించడం కోసం మై యువ స్కీమ్ ద్వారా వాళ్ళకి కొంత సహాయం అనేది ఇవ్వబోతున్నారు. అండ్ చక్షు ఇనిషియేటివ్. సో చక్షు ఇనిషియేటివ్ ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసింది. మన దేశంలో ఇక మీద స్పామ్ కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అంటే ఫ్రాడ్ కాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తొలగించడానికి, అటువంటివి ఉండకుండా చేయడానికి చక్షు అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. మనకి ఇక మీదట ఈ యొక్క ఫ్రాడ్ కాల్స్ కావచ్చు, స్పామ్ కాల్స్ కావచ్చు, రాంగ్ మెసేజెస్ అనేవి రాకుండా ఈ చక్షు స్కీమ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. NUCFDC. సో NUCFDC అంటే ఏం లేదు, నేషనల్ అర్బన్ స్కీమ్ అనమాట. నేషనల్ అర్బన్. సో ఇటువంటి స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటాం. ఇది న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇటువంటి వింగ్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక గ్రూపింగ్లో ఒక హెడ్ లాగా అనమాట. అంటే అన్ని కార్పొరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చోటకి చేర్చారు. ఆ బ్యాంకులన్నిటికీ ఒక వింగ్ ఆధ్వర్యంలో నడిచే విధంగా ఈ యొక్క NUCFDC అనేటువంటిది ఏర్పాటు చేశారనమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏంటంటే, ఆర్గనైజేషన్ అని కాదు, ఒక కేటగిరీ లాగా. దీని నుంచి వాళ్ళకి ఏ విధంగా వర్క్ చేయాలి, మన పట్టణ ప్రాంతాలని వృద్ధి పొందించాలంటే ఎటువంటి లోన్స్ ఇవ్వాలి, ఎటువంటి స్కీమ్స్ ఇవ్వాలి, ఆ బ్యాంకుల వృద్ధి అనేది ఎందుకంటే సమాజం వృద్ధి కోసం ఉపయోగపడే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలని ఈ యొక్క కేటగిరీ ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొని రాబోతున్నాం. అంటే ఇక మీదట కార్పొరేటివ్ బ్యాంక్స్ అనేవి వర్కింగ్ అండ్ ఆపరేషన్ అనేవి ఎప్పుడు NUCFDC ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క కన్సర్న్లో జరుగుతుంది. బట్ ఇది గవర్నమెంట్ ఇస్తుంది. బట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ RBI యొక్క అప్రూవల్ తోటే ఇటువంటి కేటగిరీ అనేది ఏర్పాటు చేయబోతుంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కలిసి వాటికి ఒక కేటగిరీగా డివైడ్ చేసుకొని ఎవరి ఆధ్వర్యంలో వర్క్ చేస్తారంటే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా అది న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక మీదట అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి వర్క్ చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.